హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝడిపిస్తోంది. నెక్నాంపూర్ బఫర్ జోన్ లో ఆక్రమణలను కూల్చివేస్తోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నెక్నాంపూర్ చెరువును కబ్జా చేయడంతో గతంలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు కూల్చివేశారు. 3 సార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో మళ్లీ కూల్చివేస్తున్నారు. హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝడిపిస్తోంది. నెక్నాంపూర్ బఫర్ జోన్ లో ఆక్రమణలను కూల్చివేస్తోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నెక్నాంపూర్ చెరువును కబ్జా చేయడంతో గతంలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు కూల్చివేశారు. 3 సార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో మళ్లీ కూల్చివేస్తున్నారు. నెక్నాంపూర్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. హైడ్రా అలాగే భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కబ్జాదారులు కబ్జా చేసినటువంటి కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. మణికొండ నెక్నాంపూర్ పరిధిలో మా ప్రతినిధి నుమాన్ ఈ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. 3 సార్లు కూల్చేసిన అక్రమ నిర్మాణాలు మళ్లీ వెలిశాయి. ఈ రోజు కూల్చివేతలు కొనసాగుతున్నాయి కదా, అప్డేట్స్ ఏంటి? విజయ చంద్రిక, హైడ్రా బుల్డోజర్లు జెట్ స్పీడ్ గా దూసుకుపోతున్నాయి. సో మణికొండ నెక్నాంపూర్ చెరువులో వెలిసినటువంటి అక్రమ విల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎక్కడికక్కడ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. గతంలో 3 సార్లు కూల్చివేతలు చేసినా కూడా ఏదైతే ఇటు బిల్డర్లు షరా మామూలు అనే విధంగా ఏదైతే మళ్ళీ ఈ నిర్మాణాలు చేపట్టడం మీద మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. హైడ్రాకు కూడా ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో నేరుగా హైడ్రా అధికారులు రంగంలోకి దిగి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం నెక్నాంపూర్ లో ఏదైతే విల్లాలు కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. ఒకసారి మనం ఏపీఎల్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి విల్లాలు దాదాపు 20కి పైగా విల్లాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్నాంపూర్ చెరువు బఫర్ జోన్ లో కొన్ని, ఎఫ్టీఎల్ లో మరికొన్ని ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా ప్రస్తుతం హైడ్రా ఏసీబీల సహాయంతో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా కూల్చివేతలు చేస్తున్నటువంటి దృశ్యాలైతే మనకు కనిపిస్తున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య తెల్లవారుజాము నుంచి కూడా హైడ్రా అధికారులు, అదేవిధంగా మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారుల నేతృత్వంలో ప్రస్తుతం ఏదైతే కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. గతంలో కూడా అంటే 3 సార్లు ఇక్కడ కూల్చివేతలు చేశారు. సో కూల్చివేతలు చేసినప్పటికీ కూడా ఇదే స్థాయిలో ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల కాలంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా నేరుగా ఇక్కడికి వచ్చేసి ఈ ఫీల్డ్ విజిట్ కూడా చేసినటువంటి పరిస్థితి. సో పూర్తిగా ఏదైతే చెరువును ఆక్రమించి ఈ నిర్మాణాలు చేశారు, కమర్షియల్ గా ఇక్కడ పూర్తిగా విల్లాలు చేసి దాదాపు కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటు బిల్డర్ల మీద కూడా గతంలో కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గత కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించారు. సో ఇక్కడంతా కూడా ఈ కూల్చివేతలను ప్రస్తుతం హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తున్నారు. మనము ఒకసారి స్క్రీన్ లో చూడొచ్చు. ఈ ఏదైతే ఈ వ్యూలో ఉందో, సో ఈ విల్లాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా దాదాపు ఇంకొక 4 విల్లాలు ఉన్నాయి. సో 4 విల్లాలు కూడా కూల్చేసినటువంటి అవకాశం ఉంది. సో ఈ విల్లాలు గతంలో ప్రస్తుతం మనం ఏదైతే కూల్చివేసినటువంటి విల్లాలు ఏవైతే ఉన్నాయో గతంలో కూడా కూల్చివేతలు చేశారు. కూల్చివేతలు చేసిన తర్వాత కూడా యథేచ్ఛగా మళ్ళీ తిరిగి ఇక్కడ నిర్మాణాలు ప్రారంభించారు. సో ఈ నిర్మాణాలు చేసినప్పటి నుంచి కూడా గతంలో 2-3 సార్లు అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఈ అక్రమ నిర్మాణాల కట్టడాలు అనేది
ఆపకపోవడంతో హైడ్రా సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు ప్రస్తుతం ఇక్కడంతా కూడా కూల్చివేతలు చేస్తున్నారు. సో ఇటీవల కాలంలో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభమైంది. సో ఏసీపీ స్థాయి అధికారులతో ప్రస్తుతం హైడ్రా బుద్ధ భవన్లో ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో హైడ్రా బలగాలు ప్రత్యేకంగా ఇక్కడ మోహరించారు. సో ప్రస్తుతం దాదాపు వందలాది మంది హైడ్రా సిబ్బందితో ప్రస్తుతం కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. నెక్నాంపూర్ చెరువులో నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రస్తుతం హైడ్రా అధికారులు కూల్చివేతలు చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ కూల్చివేతలు కొనసాగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా దాదాపు ఇంకొక 4-5 విల్లాలను కూడా నేలమట్టం చేస్తామని కూడా హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో.